హలో గైస్, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ అండ్ ఎండోస్కోపిక్ స్కల్బే సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్ ఏరియా, హైదరాబాద్. సో ఇవాళ మనం సైనసెస్ గురించి నేర్చుకుందాం. సైనసెస్ ఆర్ మన స్కల్లో ఉండే ఎయిర్ ఫీల్డ్ క్యావిటీస్ అండి. సో స్కల్ని లైట్ వెయిట్ చేయడానికి అవి మన బాడీలో ఉంటాయి. సో జనరల్గా మనకు జలుబు వచ్చిన ప్రతిసారి సైనస్ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో సైనసైటిస్ ఏ విధంగా వస్తుంది, కారణాలు ఏంటి అంటే మెయిన్గా అలర్జీ. సో అది దుమ్ముకు అలర్జీ ఉండొచ్చు, చల్లటి గాలికి అలర్జీ ఉండొచ్చు, ఏదైనా తినే వాటి వల్ల కూడా అలర్జీ ఉండవచ్చు. అండ్ బయట పొల్యూషన్ వల్ల కూడా సైనస్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, రొటీన్గా వచ్చే జలుబు, వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇవి కాకుండా ముక్కు దూలంలో వంకర ఉండడము, లేకపోతే కండ పెరగడము, ఇటువంటి వాటి వల్ల కూడా సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా వచ్చేది తలనొప్పి అండి. సో మార్నింగ్ లేవగానే తలనొప్పితోటి లేస్తారు, రోజు గడిచేది కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అండ్ ముక్కులో నుంచి తెమడ రావడం, ముక్కులో నుంచి గొంతులోకి తెమడ రావడము, అండ్ గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించడము, ముక్కు పట్టేసినట్టు అనిపించడము, తల బరువుగా అనిపించడం, కిందికి వంగితే తలనొప్పి రావడము, తల బరువు అనిపించడము, కళ్ళ వెనకాల కూడా బరువుగా నొప్పిగా అనిపించడము, కళ్ళ కింద ఛాయలు నల్లటి ఛాయ రావడము, కళ్ళ కింద వాపు రావడము, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవి లక్షణాలు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల. ఈ సైనస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మన మెయిన్ కారణం అలర్జీ. సో అలర్జీ దేనివల్ల వస్తుందో చూసుకొని దానికి దూరంగా ఉండాలి. సో అది డస్ట్ వల్ల అనుకుంటే డస్ట్కి దూరంగా ఉండడం, మాస్క్ వాడడము, అటువంటి ప్రదేశాలకు పోకుండా ఉండడము, అండ్ ఇంట్లో చీపురుతోటి కాకుండా తడిబట్టతో తుడవడము, వ్యాక్యూమ్ క్లీనర్ అటువంటివి ఉపయోగించడము, అండ్ వంట చేసేటప్పుడు చిమ్నీ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, మాస్క్ అటువంటివి వాడడము. ఏదైనా తినే వాటి వల్ల వస్తుందంటే వాటిని కంప్లీట్గా తినకుండా ఉండడం. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే అలర్జీని అవాయిడ్ చేయగలుగుతాము. అలర్జీతో పాటు సైనస్ ఇన్ఫెక్షన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఏదైనా ఫ్లూ సీజన్ వస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, పిల్లలకు కూడా మాస్క్ వాడడం అనేది కంపల్సరీగా హైజీన్ అలవాటు చేయించాలి చిన్నప్పటి నుంచే. సో వర్క్లో ఉన్నప్పుడు కూడా ఏసీస్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ దేర్ ఎక్స్పోజ్ టు కోల్డ్ వెదర్స్. సో అటువంటి టైంలో వీలైనంత వరకు ఆ వెంటికి దగ్గరగా ఉండకుండా అవాయిడ్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు, దే విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ముక్కు దూలం వంకరగా ఉంది అనుకుంటే, దానికి ఇబ్బందిగా పడుతున్నారు అనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకొని యూ కెన్ గో ఫర్ ద పర్మనెంట్ ఆప్షన్. సో సైనస్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రివెంటివ్గా మీరు సలైన్ వాషెస్ చేసుకోవచ్చండి. సో డస్ట్ ఎక్స్పోజ్ అయ్యామనుకుంటే దాన్ని వాషెస్ చేసుకుంటే కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది, డస్ట్ క్లియర్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ రాకుండా అవాయిడ్ చేస్తుంది. అండ్ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా సలైన్ వాషెస్ చేయడం వల్ల ఆ ఫ్లమ్ అనేది, ఇన్ఫెక్టెడ్ ఫ్లమ్ వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా సైనస్ ఇన్ఫెక్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది మీకు. అండ్ ఆవిరి పట్టడం కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ డైలీ ఆవిరి పట్టడం అంటే నాట్ గుడ్ ఫర్ నాజల్ హైజీన్. సో ఎందుకంటే వేడి గాలి రోజు పట్టడం వల్ల లోపల న్యాచురల్ మ్యూకోజల్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో రోజు పట్టకూడదు, ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా సివియర్గా అవుతుంది, ఫీవర్ వస్తుంది, వీక్నెస్ ఉంటుంది, హెడేక్ చాలా ఎక్కువగా ఉంటుంది, మన ఇంటి ప్రయత్నాలతోటి తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఈఎన్టీ ఒపీనియన్ తీసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ మినిమం 3-4 వారాల తర్వాత కూడా తగ్గట్లేదు, లేకపోతే కాంప్లికేటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది, కంటికి స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది, విపరీతమైన జ్వరము తగ్గకపోతే మనము దానికి ఫైనల్ ఆప్షన్, పర్మనెంట్ ఆప్షన్కి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు తెలుసుకున్న దాని ప్రకారం సైనస్ ఎలా వస్తుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.